గట్టిగా కొడుతుంది, ఎండలోనే బయలుదేరుతున్నాం. సాయికి ఎండ ఎక్కువ కొడుతుందని తువాల మీద వేసుకొని కప్పుకున్నాడు. చూడండి ఇది ఎక్కడ మేము దిక్కురా మా ఒక దిక్కు ఎండ కొడుతుంది, ఒక దిక్కు వాన పడుతుంది. ఆ ఎండ కూడా ఇప్పుడు మామూలుగా పడతలేదు, ఆ వాన కూడా దంచుతుంది. 5:30 అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే. మనం అయితే వచ్చేసాం అరుణాచలం. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. అయితే యాక్చువల్గా మనం కంచిలో తీసుకున్న రూమ్ కంటే ఈ రూమ్ కొంచెం పెద్దగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. కాకపోతే దానికన్నా 1000 ఇచ్చాం, ఇక్కడ 2000. కాకపోతే ఇక్కడ ఏసీ ఉంది, ఇంకా టీవీ ఉంది, సపరేట్ 2 బెడ్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, 2 బెడ్స్ ఉన్నాయి, టీవీ కూడా ఉంది, బాగుంది రూమ్ అయితే. రూమ్ కూడా ఎక్కువ స్పేస్ తీసుకున్నాడు. రిమోట్ ఇచ్చి టీవీలో 220 పెట్టుకొని తెలుగు ఛానల్స్ వస్తాయని మనోడు బాగానే చెప్పాడు. సరే ఓకేలే. రూమ్కి అయితే వచ్చేసి ఫేస్ వాష్ అయితే వేసుకున్నాం. ఇక్కడ బ్యాగ్స్ మొత్తం పెట్టేసి తినడానికి అయితే బయటకు వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి ఏమన్నా తినేసి సింపుల్గా వచ్చి పడుకొని గిరిపార్క్ని అయితే మొదలు పెట్టాలి. మార్నింగ్ అయితే 4 అవుతుంది. అసలు గిరిప్రదర్శనకి అయితే స్టార్ట్ చేసేసి గిరిప్రదర్శనకు మా ముందుకు వెళ్ళిపోవడం. బొట్టు అయితే పెట్టుకున్నాం. అరుణాచలం గిరి ప్రదర్శన స్టార్ట్ చేయబోతున్నాం. మార్నింగ్ అయితే 4 అవుతుంది. ఇక్కడ పబ్లిక్ చూసుకోవచ్చు, చాలా మంది ఉన్నారు పబ్లిక్. భక్తులు అయితే తీసుకుంటున్నాడు. ఉదయాన్నే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది పెట్టాలంట, ఇది పెట్టేసి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ. దక్షిణామూర్తి అయి తిరువణమలైలో వెలిసినటువంటి ఆ పరమశివునికి నమస్కారం చేసుకొని అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అంటూ స్మరించుకుంటూ మా యొక్క గిరి ప్రదక్షిణను మొదలుపెట్టాము. అష్టదిక్కుల్లో కలిగినటువంటి అష్టలింగ స్వరూపాల్లో ఒకటైనటువంటి ఇంద్రలింగంకు మొదటగా నమస్కరించుకొని ముందుకు సాగిపోతున్నాం. ఎవరికి నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు. ఇప్పుడిప్పుడే కొంచెంగా తెల్లారుతూ ఉంది. ఒక 3 minutes రెస్ట్ తీసుకొని మాత్రం మనమైతే మళ్ళీ స్టార్ట్ అవుతాం. అరుణాచల కనిన జనని కన్న ఘన దయదాయక ఇది యా అనుగ్రహం అరుణాచల. నిన్నే మాచి ఎరుగనిక ఇల్లముపై నీ పురుదిగా నుండు మా అరుణాచల. ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగని దుతి చూపు అరుణాచల. నన్ను చెరతీపుడు నన్ను కలువక విడుట ఇది మగదన మొక్కో అరుణాచల.
మనమైతే ఒక 4 కిలోమీటర్ల ముందుకు వచ్చేసినాం. వెళ్తూనే ఉన్నాం. చీకటి నుంచి మొదలు పెట్టుకుంటే తెల్లారిపోయింది. మార్నింగ్ 4:45 అయితే అవుతుంది. చూడండి అయిపోయింది. కానీ వెదర్ అయితే బాగుంది, కూల్గా వర్షం పడిపోయినట్టుంది. మొత్తం చినుకులు కూడా పడుతున్నాయి కొంచెం కొంచెం. కాకపోతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఇది బాగుంది. జీవితంలో ఒకసారైనా మీరు రావాలి, బాగుంది. మాకైతే ఎట్లా మనం స్టార్ట్ చేసుకున్నాం. చుట్టూ సైడ్ కొన్ని చెట్లు ఉన్నాయి. చూడండి మీరు, ప్రశాంతంగా ఉందంట. ఇట్లాంటి ప్రశాంతత, ఇట్లాంటి ప్లేస్ మనకు చాలా తక్కువ ప్లేస్ లో దొరుకుతుంది. అలాంటి అందులో అరుణాచలం ఒకటి మనకు దగ్గరనే. మీరు మంచిగా ఒక ట్రిప్ వేసుకొని వచ్చేసేయండి. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిల్నెవరెరుగువర అరుణాచల అవ్వబోలె ఒసగిన కుని కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల కన్నుకు కన్నయి కనులేక కను నిను గను వరెవరు గను అరుణాచల ఇనుము అయస్కాంతము వలె గవిసినను విడువక కలసినాతో నుండుము అరుణాచల మనమైతే సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. సూర్యలింగం దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు అయితే వచ్చేసిండు. మనమైతే 7 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సగం హాఫ్ అయితే వచ్చేసినాం. సూర్యలింగం దగ్గరికి అయితే 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పాను కదా. సూర్యలింగం దగ్గరికి వచ్చేసరికి మన దగ్గరికి అయితే సూర్యుడు అయితే వచ్చేసిండు. మనమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం. సగం వచ్చినాం. గురు రూపమై వెలుగు అరుణాచల పూచివాల్గన్నుల కోత బడక కృప చేసి నన్ను చేరి కావు అరుణాచల పంచక వేడియుం కొంచెముల్ కరుగవే అభయమం చేరుమా అరుణాచల అడుగకిచ్చెడు నీదు అకళంక మగు కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచల హస్తాలక నీదు సద్రసమున సుకోన్మాదముందగయేలు అరుణాచల వల నుంచి భక్తుల పరిమార్చి నిన్ను గట్టుకొని ఎట్టు జీవింతును అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మధ్య మీరు చూసుంటారు న్యూస్ ఛానల్లో టోపీ అమ్మ అని చెప్పేసి అరుణాచలంలో రౌండ్లు వేస్తూనే ఉంటుంది. అంటే గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది ఆమె. ఆమెకు చాలా మర్యాద అనేది ఉంటుంది. ఆమె అయితే ఇక్కడ మనకు కనిపించింది తిరుగుతుండే, ప్రదక్షిణ చేస్తుంటే. మీరైతే ఆమెను చూపిస్తాను, ఒకసారి చూడండి. గుణ గురిగాగ నన్ను గొను కొరయేమి చేసితి అరుణాచల గౌతమ పూజిత కరుణా ఘన నగమ కడగంట ఏలుమా అరుణాచల సకలము కబళించు కరకాంతి మనో జల జమలర్పుమా అరుణాచల. మనమైతే కుబేరలింగం దగ్గర దర్శనం చేసుకొని మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాం. ఇదైతే మోక్ష మార్గం. అందులోకి వెళ్తే మనమైతే చనిపోయినప్పుడు అయితే మోక్షం పొందుతామని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం. మనోళ్ళు అయితే మోక్ష మార్గం నుంచి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్తాను. అరుణాచల వందెను చెరపి నిర్వాణమొనర్చి కృపావన్నె నిడి బ్రోహు అరుణాచల సుఖ సముద్రము పొంగ వాంగ్మనములడంగ ఊరక అమరు మందు అరుణాచల. మొత్తానికి అయితే మనం వచ్చేసినాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కాదు. ఆ డైలాగ్ ఇక్కడ మనకి వస్తుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ తర్వాత మన ఎట్టకేలకు గుడికి అయితే వచ్చేసినాం, చేరుకున్నాం. రూపగు విద్య చూపు అరుణాచల చేరకున్నను మేను నీరుగ కరగి కన్నీటెరయిన సింతు అరుణాచల చీయని ద్రోసిన చేయు కర్మ తపనగాకేది మనుమారం అరుణాచల చెప్ప
చెప్పక చెప్పి నీవు మౌనత నుండని ఊరక ఉండువే అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సోమరియైతిని మిన్నని సుఖ నిద్ర కన్నవెరేది గతి అరుణాచల శౌర్యము చూపితి శమించెనని మాయ చలింపకున్నావు అరుణాచల కుక్కకు నీచమే నేనే గుర్తుకొని వెదకి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ టెంపుల్ పక్క పొంటే ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చినాం. ఆకలి కొత్త బూరక అవుతుంది. 90 రూపాయలు అంట దోశ. మనకు ఎంత దూరం లేదు ఇచ్చించి మీటర్లు ఉంటుంది అంతేగాని అంత దూరం నాకు ఒప్పేది లేదు. నేను 14 కిలోమీటర్లు కాస్తాం బాగా. 14 కాదు, మొత్తం దాంట్లో ఇంట్లో చూపిస్తున్నాయి, ఫోన్లో చూపించింది 16 కిలోమీటర్. 16 కిలోమీటర్లు నడిచాం కానీ ఇంకొక 600 మీటర్లు నడవలేదు. అది మా పరిస్థితి. దోశ చేస్తున్నాం దోశ బాగుంది, 90 రూపాయలు. రూపాయలంట మరి ఎప్పుడు నేను నిన్న మంచిది. ఓకే ఓకే నైట్ నాకు గురించి అయితే ఆర్డర్ కాదు. దీనిలో నైట్ ఆర్డర్ చేయాలంటే మళ్ళీ ఆర్డర్ చేస్తారు నా భయం అయ్యేది. నైట్ తిన్న దోశ అమ్మో దోశ కాదు ఇదే ఉత్తప్ప బాగా మేము అడుగులో తినపోయాము. సూపర్ సూపర్ బాగా సర్లే తిన్నాం. మళ్ళీ సాయంత్రం ఇదే హోటల్కి వచ్చి రైస్ తిందాం అనుకుంటున్నాం, మీల్స్ తిందాం. యాక్చువల్లీ ఇప్పుడే తినొచ్చు, కాకపోతే 10:30 అవుతుంది టైం. ఆడ లేవంట, మీల్స్ లేవంట. లేకపోతే ఈ 90 రూపాయలు పెట్టి తింటాం. మీల్స్ 130 రూపాయలు అన్న. సరే తప్ప ఏదో ఉత్తప్పం ఏమేమి ఉన్నాయంటే ఓన్లీ దోశ ఉత్తప్పం పొంగల్. అది ఇష్టపడాలి పొంగల్ పొంగల్ ఏమనుకుంటాం తమిళలో పొంగల్ ఎప్పుడు ఉప్మా అంటుంది పొంగాడు ఉంది ఇలా మరి చూపెట్టాలి. పొంగలంట దొడ్డుకు ఉన్నట్టుంది. ఏ అర్థం కాదు దొడ్డుకుమా, దొడ్డుకుమా మీకు దొడ్డుకుమా కాదా మీరు కామెంట్ చేయండి. ఇక కాళ్ళ నొప్పులు తట్టుకోలేక వేడి నీళ్ళు అయితే పెట్టుకుని కాళ్ళు అయితే పెట్టుకున్నాం అందులో. ఇగో సాయి చెప్తాడు. చెప్పు సాయి, నొప్పి ఎలా ఉంది? తగ్గిందా ఏమన్నా? అదే నేను కూడా పెట్టుకున్నాను. ఇక చూడాలి, నొప్పులు పోతేనే మన నెక్స్ట్ ప్రయాణం అవుతుంది. అసలు కాలు నుంచి కాలు పెట్టొస్తలేదు, కాలు కదిపోస్తలేదు అసలు, అంతగా నొప్పులు పెట్టినాయి. మ్యాక్స్ వెన్నీలా పెట్టినాక పోతుందేమో. ఇప్పుడు ఇది ఒక 2 గంటలు స్లీప్ వేసి వెళ్ళిపోవడం. ఇక ఆ కాళ్ళ నొప్పికి అయితే బయట పోలేకపోయినాం ఫ్రెండ్స్. ఆ హోటల్లో పొద్దున టిఫిన్ చేసి పండుకుంటే ఫుల్ వేసినాం. ఆర్డర్ పెట్టుకున్నాం, జొమాటో ఉంటే ఆర్డర్ పెట్టినాం. మంచిగా ఉండే మీల్స్. అరటాకేసి పంపించిండు. ఏం లేదు, కాకపోతే 3 ఒక 5 రకాల పప్పులు పంపించినారే, 5 రకాల వంటకాలు పంపించింది. కానీ అందులో 3 చారులే ఉన్నాయి. అవునా? అన్ని ఇప్పుడు చెప్తాడు అది పప్పే అంటుండు, ఇప్పిన తర్వాత చెప్తాడు అది పప్పా కాదా అని. అన్న ఎంతో ఉత్సాహంగా ఓపెన్ చేసిండు.
ఆలోచనలో ఉన్నాడు, స్లైట్ గా చార్లు ఎక్కువ ఉంది ఏంటి అని. టమాటా పప్పు వచ్చిందంట, టమాటా వంకాయ అంట. అయితే నాకు కూడా పెట్టి అదే వచ్చి టమాటా వంకాయ వచ్చింది, కాకపోతే అది మొత్తం మీట్ వేసినట్టున్నారు. కింది పప్పు ఏమో అవి నాకు వేసింది. ఇట్స్ టైమ్ టు చెక్అవుట్. చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. మనం ఇక్కడ అరుణాచలం నుంచి అయితే బయలుదేరుతున్నాం. అరుణాచలం నుంచి బయలుదేరి అయితే మనం తిరుపతికి అయితే వెళ్తున్నాం. తిరుపతిలో మనకి టికెట్స్ అవుతున్నాయి. అక్కడ దర్శనం మీద చేసుకొని అక్కడ నుంచి మన శ్రీకాళహస్తి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరుణాచలం నుంచి తిరుపతి అయితే ఒక 200+ కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తిరుపతిలో దర్శనం చేసుకొని మళ్ళీ మీకు ఇంకో వీడియోలో కనిపిస్తా. చెడు మున్ని కరుణ పట్టో సగి మ్రోవు అరుణాచల గను కృపన్మాయాంతము